హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఒక విచిత్రమైన విషయం అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వాడి పేరేంటి అంటే వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. చాలామంది అంటుంటాడు బూత్ కిట్టిగాడని, అదని ఇదని ఇదని. ఓకే, సరే, ఏది ఏమైనా ఏం రాతలు, ఏం మాటలు. దాడి చేయక ముద్దు పెట్టుకుంటారా అలాంటి మాటలు మాట్లాడుతూ? దానికోసం ఈ మహామహులందరూ ఖండించడం, బా, అడేదో పెద్ద సస్వరైనట్టు, సమాజానికి ఏదో పెద్ద సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఖండించడం, ఇది కాదు అది కాదు, అబ్బా ఇలాంటి దాడులు సరికాదు అని. ఆడు మాట్లాడిన మాటలేంటి? మీ ఖండించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అదే మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడితే ఊరుకుంటారా మీరు? ఊరుకుంటారా? అంబటి రాంబాబు ఒక చిన్న మాట దొల్లాడని చెప్పి 1,00,000 కేసులు పెట్టి లోపలేసి తిప్పారు. మరి వీణేం చేయాలి? రాధాకృష్ణన్ ఏం చేయాలి? ఎన్ని కేసులు పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు లోపలేయాలి? వాడికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా. సరే, వాళ్ళ మిస్సెస్ గురించి నేను మాట్లాడట్లేదు. కూతురు ఉందిగా, చుట్టాలు ఉన్నారుగా, చెల్లెళ్ళు ఉంటారుగా. నువ్వు కూడా అలాగే మారిపోతావా? పెళ్ళిళ్ళు చేస్తావా వరుసలు మార్చి? ఏం మాట్లాడుతున్నావురా రాధాకృష్ణ? అరే అంటున్నా నేను. పెట్టుకోండి కేసులు చేత అయితే. బుద్ధి ఉండాలి కదా. సమర్థించేవాళ్ళు ఖండిస్తారు. అబ్బా, మెయిన్ పేజీల్లో ఒక్కొక్కళ్ళు తోపులు, పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు. అసలు ఇది ఏం జరుగుతుంది తెలుసా? మావిగన్ అని ఏదో చెప్పాడు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు కాదు, జనాలు అందరూ ఆలోచిస్తున్నారు. ఈ టైంలో ఈ అమరావతి అనేది డీవిట్ అయిపోతుంది, దీన్ని ఎలాగైనా పక్కన పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసి ఏదో అనిపించారు రాధాకృష్ణతో. వైసీపీ శ్రేణులారా, ఒకటే చెప్తున్నాను నేను, దయచేసి ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మీరు రెచ్చిపోయి ఏదైనా జరిగితే అందరినీ లోపల పడేయచ్చు. ఇదో పెద్ద కుట్ర. వైసీపీ శ్రేణులు గమనించండి దయచేసి. ఈ బూత్ కిట్గాళ్ళు లాంటి వాళ్ళు ఎన్నెన్నా వాగనివ్వండి, ఏం టెన్షన్ పడకండి, పట్టించుకోకండి. మిమ్మల్ని రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్లో చాలా గ్రేట్ కదా మన పెద్ద ఆయన. సో అట్లాంటివి జరుగుతున్నాయి ఇష్యూను డైవర్ట్ చేయడానికి. సో జాగ్రత్తగా ఉండండి వైసీపీ శ్రేణులారా, వాళ్ళ ట్రాప్లో పడకండి. అలాగే ఈ బూత్ కిట్ లాంటి వాళ్ళని క్షమించకండి. ఓకే, థ్యాంక్ యూ.